హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీస్ ఛానల్. ఇది అందరికీ తెలిసిన పనిగంటి కూర అంటారు కదా, అదండి. చాలా ఫ్రెష్ అండి ఇది. ఇలాగైతే శుభ్రంగా చేసేసుకుని అన్నిని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇది పెసరపప్పు అనేది వేసుకోవాలండి. కందిపప్పు అయితే రెండు వేడైపోతుంది, మనకి బాడీ ఇంకా వేడైపోతుంది. నేను పెసరపప్పు అయితే ఇలాగైతే నేను ముందుగానే వేపేసుకుంటున్నానండి. గ్యాస్ మీద వేపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఇలా శుభ్రంగా అయితే నేను కడిగేసుకున్నాను. ఇప్పుడు మనం పనిగంటి కూర ఉంటుంది కదా, అది 3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే వేసేసుకుందాం. ఆకు అనేది వేసేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు, కారము, సాల్ట్ అనేది కూడా వేసేస్తున్నానండి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఆకు కదా, మనకి ఆకు అక్కడక్కడ కనపడుతుంది. పిల్లలు అనేది ఇష్టంగా అయితే తినరు. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. తాలింపు పెట్టేసుకోండి. ఇంకా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇవి వేసుకోండి. చూసావా, ఆకు అనేది అస్సలు ఎక్కడ కూడా కనబడట్లేదు. చాలా స్మూత్గా అయితే అయిపోయింది. పిల్లలు కూడా చాలా ప్రోటీన్ అండి. కంపల్సరీ మీరు పెట్టండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.